దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కీర్తన గ్రంథం 94 అధ్యాయం 19వ వచనంలో మాట్లాడబడింది. నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నెమ్మది కలుగజే. అంటే నా అంతరంగంలో విచారం ఉంది. అంతరంగంలో విచారం, హృదయం ఎంతో విచారం ఉంటుంది. ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు, మనతో మాట్లాడే వాళ్ళు ఉండరు, మన సమస్య పరిష్కారం దొరకదు. ఎంతగానో సతమతమవుతున్నప్పుడు దేవాదేవుడు మందిరానికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవాదేవుడు ఏమిస్తాడంటే ఆదరణ. మనుషులిచ్చే ఆదరణ కొంతసేపు ఉంటుంది, దేవుడిచ్చే ఆదరణ నిరంతరం ఉంటుంది. వాగ్దానం సహోదరి అంతరంగ విచారం ఉందేమో, వ్యాధి ఉందేమో, దుఃఖం ఉందేమో, సమస్యలు సతమతమవుతామో, శరీర బలహీనత బాధపడుతున్నాయేమో, కుటుంబంలో ఆ సమస్యలు ఉన్నాయేమో, ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతామో, సరైన ఉద్యోగం లేదేమో, ఇది నాన్న ప్రభు అంటున్నాడు, నీకు ఏమిస్తాడంటే గొప్ప ఆదరణ, నీ ప్రాణానికి నెమ్మది కలుగజేస్తాడండి దేవుడు. నీ ప్రాణానికి నెమ్మది, ఎంతో నెమ్మది లేదు, ఆదరణ లేదు కాబట్టి దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుంది, నెమ్మది. దేవుని సన్నిధిలో ఆదరణ, నెమ్మది కావాలంటే నీ దేవాసుని సన్నిధి మొరపెట్టు. దేవుడే నీకు నెమ్మదినిస్తాడు, ఆదరణిస్తాడు, గొప్ప ఆదరణిస్తాడు దేవుడు. అది మనుషులకు అసాధ్యం, సమస్తము దేవునికి సాధ్యం. ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, ఓపిక ఉండు. దేవుని సన్నిధి మొరపెట్టు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. నీకు మంచి గొప్ప ఆదరణ దేవాదుడు దాచేయను, నీ ప్రాణం నెమ్మది దాచేయను గాక. నీ విచారం అంతా యేసులో కొట్టివేయబడినాక ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడు నిన్ను కుటుంబాన్ని ఆదరించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీరు కూడా నాతో ఏకీభించిన ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధన కృపగల యేసు నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసావు. ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి. మమ్మల్ని మా చేతి పనులు దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా, ఎక్కడి అందరితో సమాధానపరచండి. అయ్యా, పనుల భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల, అప్పులు బంధకాలను విడిపించి, తాగుడు వ్యసనాలు దూరపరచండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నెమ్మది దయచేసి కృప చూపించండి. ఎవరైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఈ దినం బయటికి వెళ్ళిన శ్యామ్ గృహము చేర్చండి. ఈ దినం జరుగుతున్న పునరుద్ధాన ఆరాధన, ఎక్కడెక్కడ ప్రతి ఒక్క ఆరాధన దేవాదేవుడు దేవునికరంగా ఆశీర్వాదంగా జరిగించే కృప దయచేయండి. మీ కృపలు భద్రపరచండి. మీ సన్ని తోడుకొచ్చి మీకు మహిమ గంత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.